లాస్ట్ స్టాప్ ఇది. ఏదన్నా చెప్పాలి అని అనుకోవటానికి, వాళ్ళకి ఏదన్నా చెప్పడానికి ఆడియన్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. ఏమైతే ఫీల్ అయి ఉంటారో అవన్నీ నాగార్జున గారు అడగలేరు. సో అక్కడ ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు రాబట్టాలి అనేది ఒక రకమైన కాన్సెప్ట్ అది. సో వాళ్ళ క్వశ్చన్స్ షో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అడగటం సరదాగా, ఒక్కోసారి ఎమోషనల్గా వెళ్తుంది, ఒక్కోసారి వాళ్ళు టెన్షన్ పడతారు ఆడియన్స్కి ఇలా వెళ్ళిందా అని. కంప్లీట్గా అందులో ఎక్కువ 90% ఆడియన్స్ అడిగినవే ఉంటాయి. ఓకే, నేను చూసినవి 10% ఉంటాయి, ఇది ఎందుకు చేసావు అని అంటాం. సో ప్రతి షోకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఓకే, సో వీళ్ళు అలా డిజైన్ చేశారు. అది మేజర్గా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నా స్టైల్లో నేను చేస్తున్నా అంతే. లేదంటే అబ్జర్వ్ చేయడానికి రోజు చూస్తుంటారని చూస్తా. ఏదో సందర్భంలో ఖచ్చితంగా చూస్తానే ఉంటా, ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తా. ఓకే, ఒక్కోసారి టైం ఒకవేళ షూటింగ్ లేదనుకో లైవ్ కూడా చూస్తా. ఓకే, ఎందుకంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన టాలెంట్ ఏంటో కూడా తెలియాలి కదా. నీకు ఇది నాన్ ప్రైమ్ టైము 10:30కి 5.5 6.1 అంత రేటింగ్ రావడం అనేది ప్రైమ్ టైంలో షోలకు కూడా లేదు అంత రేటింగ్. ఇంక్లూడింగ్ మా టీవీలో కూడా, ఇంక్లూడింగ్ ఎనీ టీవీ.